ఈసారి మిసెస్ మనీని తప్పకుండా తీసుకురండి. తప్పకుండా. సరే దీపక్, వెళ్ళొస్తాను. రేపు ఆఫీస్లో కలుద్దాం. రేపు ఆఫీస్కి రావడం లేదు, నేను సెలవు పెట్టాను. ఎందుకు? అంతా ఓకేనా? ఏం చెప్పమంటావు మానే, నా షేర్స్కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అవి కంపెనీ ఇంకా ఆర్టీఏ రెండు కూడా సాల్వ్ చేయలేకపోతున్నాయి. రేపు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని తేల్చాల్సిందే. ఆఫీస్? మరి ఏం చేయమంటావు, ఏమీ అర్థం కావడం లేదు. ఓ మాట చెప్పు, ఆన్లైన్లో ఏదైనా వస్తువుని తెప్పించుకునేటప్పుడు వాటిలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్తావు? ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడున్న కాలంలో అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. కంప్లైంట్ కూడా ఆన్లైన్లోనే ఆఖరికి. ఇంకా ఇంట్లోనే కూర్చుని రిటర్న్ ఇంకా ఎక్స్చేంజ్ పనులు అన్నీ అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అలాగే సెబీ తీసుకువచ్చింది ODR అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్లాట్ఫామ్. ఇక్కడ నువ్వు సెక్యూరిటీస్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు, అది కూడా ఇంట్లోనే కూర్చుని. అవునా? అది ఏ కంపెనీ రిలేటెడ్ అయినా కూడా, లేక బ్రోకర్ అయినా, లేదా మ్యూచువల్ ఫండ్ అయినా. DP, RTA లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రిలేటెడ్ కంప్లైంట్ ఉంటే? అవును బాబు, సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్ కి సంబంధించిన కంప్లైంట్స్ అన్ని. ఇంకో విషయం తెలుసా, వాళ్ళు వాటిని ఒక టైం లిమిట్ లోపల రిసాల్వ్ చేయాల్సిందే. సీరియస్లీ? అవును. కేవలం smart.odr.in లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యి. అబ్బా, ఇది బాగుంది. ఇప్పుడు ఇంకా అంత అద్భుతాలే, అంటే ఏ తలనొప్పి లేదు. అంతేగా. సరేగాని ఓ మాట విను, నువ్వు రేపు ఎలాగూ సెలవు పెట్టావు కదా, ఓ పని చెయ్యి, వదిన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు. లేకపోతే వదిన నీపైన కంప్లైంట్ ఇస్తుందేమో. మిష్టమానే గొప్ప తెలివైన వాడు, ఓడిఆర్ యూజ్ చేయడం బాగా తెలిసిన వాడు. ఎక్కడికి వెళ్దాం తిరగడానికి?